హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ ఏంటంటే మన సబ్స్క్రైబర్ ఒకరు కాల్ చేసి, అన్న నేను థర్డ్ సెమిస్టర్ రాయాను ఎంబీఏది, ఎందుకంటే నాకు సిఏ ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పేసి అన్నాడు. సో రాయకపోతే ప్రాబ్లం ఏంటి మరి అని చెప్పాను. సో ఎగ్జామ్ ఫీజు కట్టానన్నా, ఎందుకంటే 3500 ఇప్పుడు కట్టి మళ్ళీ సప్లీలో కట్టుకోవాలి కదా అని చెప్పేసి అని అన్నాడు. సో ఓకే, మరి కనుక్కున్నావా మరి మీ సార్ వాళ్ళకి ఇట్లా చేస్తే ఏం ప్రాబ్లం రాదా అని చెప్పేసి అని అన్నాను. సో అన్న నాకు తెలియదు అన్న, సో నీకు తెలుసా అని చెప్పేసి కాల్ చేసిన అని చెప్పేసి అని అన్నాడు. సరే ఓకే, బట్ నాకు కూడా దీని గురించి ఎక్కువ ఐడియా లేదంటే, సరే తను ఏమన్నాడంటే, నాలా ఇంకా చాలామంది ఉంటారన్న, ఇప్పుడు సిఏ ఎగ్జామ్స్ రాస్తున్నా నేను, నాలా చాలామంది రాస్తారు కాబట్టి సో అందరికి యూస్ఫుల్ అవుతుంది కాబట్టి తెలుసుకొని కొద్దిగా వీడియో పోస్ట్ చేస్తావా అని చెప్పేసి అంటే, నేను ఇంకా తెలుసుకున్నాను అన్నమాట. తెలుసుకొని వీడియో పోస్ట్ చేస్తున్నా. ఏంటంటే ఎవరైతే ఎగ్జామ్స్ రాయకుండా ఉంటారో వాళ్ళకి నెక్స్ట్ రాయడానికి ఛాన్స్ ఉండదు. ఎందుకంటే ఇప్పుడు రాసేది థర్డ్ సెమిస్టర్ కాబట్టి మళ్ళీ ఫస్ట్ సెమిస్టర్కే మనం థర్డ్ సెమిస్టర్ డైరెక్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి మధ్యలో గ్యాప్ వస్తుంది అన్నమాట. సో గ్యాప్ రావడం వల్ల మనకు ఇయర్ డిస్కంటిన్యూ అయిపోతుంది. సో దానివల్ల ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి, మళ్ళీ రీఅడ్మిషన్ చేసే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి బెటర్ పే చేయాలని చెప్పేసి సార్ చెప్పారనమాట. సో పే చేస్తే ఏమవుతుందంటే మనం ఆబ్సెంట్ కిందకి అయిపోతుంది. నెక్స్ట్ సెమిస్టర్లో మనము ఫోర్త్ సెమిస్టర్లో థర్డ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ రాసేయచ్చు, అటెండ్ అవ్వచ్చు. సో బెటర్ మనం పే చేసేస్తే ఏం ప్రాబ్లం రాదు కాబట్టి మీరు పే చేసేయండి. డబ్బుల గురించి ఆలోచించకుండా పే చేసేస్తే ప్రాబ్లమ్స్ ఏం రావు. ఓకేనా? ఎవరైనా ఎంబీఏ స్టూడెంట్స్ ఉన్నా కానీ, ఎంబీఏ ఫ్రెండ్స్ ఉన్నా కానీ వాళ్ళకి షేర్ చేయండి. సో వాళ్ళకి ఏమైనా ఇది నీడ్ ఉంటే యూస్ఫుల్ అవుతుంది. ఓకేనా? సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.